తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క. ఈరోజు కాంగ్రెస్ కమిషన్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసుకు నిరసనగా కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మహాధరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యావత్ తెలంగాణ సమాజానికి, అదేవిధంగా జాగృతి సోదరులందరూ కూడా పేరు పేరున ఈ యొక్క వేదిక నుండి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలా మీరు నోటీసు ఎవరికి ఇచ్చిర్రయ్యా అంటే తెలంగాణ చరిత్రకు మీరు నోటీసు ఇచ్చిర్రు. కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర. ఆ చరిత్ర ఏంటంటే కేసీఆర్ గారు అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. మరి ఇలాంటి చరిత్రకు తెలంగాణ యావత్ సమాజానికి వీటి మీద ఆధారపడి బతికేటువంటి ప్రతి ఒక్కరికి మీరు నోటీసులు ఇచ్చినట్టు మేము భావిస్తా ఉన్నాం. చరిత్రలో బుక్కులలో మనం చదువుకున్నాం. అశోకుడు చెట్లు నాటెను, చెరువులు తవ్వించను, సాగుకు నీరిచ్చాను, త్రాగుకు నీరిచ్చాను, రకరకాలైనటువంటి అవకాశాలు కల్పించారని చదువుకున్నాం. కానీ ఈనాటి తరంలో చెట్లు నాటిందెవరు? కేసీఆర్. చెరువులు తవ్వించిందెవరు? జిల్లాలు చేసిందెవరు? కేసీఆర్. సెక్రటరీ కట్టిందెవరు? యాదాద్రి కట్టిందెవరు? అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని సదుపాయాలకు సెక్రటరీ కట్టిందెవరు? ఎస్సీ ఆఫీసులు కట్టిందెవరు? మెడికల్ కాలేజీలు ఇచ్చిందెవరు? మరి ఈ చరిత్రను తుడిపేయగలవా రేవంత్ రెడ్డి? ఈ నోటీసులు ఇచ్చి చరిత్రను తుడిపేయాలంటే కుదరవు. కేసీఆర్ గారు పరిపాలించేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు తెలంగాణలో ఉన్నటువంటి సమాజానికి ఇవ్వడం జరిగింది. మేమంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతాలలో పుట్టి పెరిగిన మాకు తలాపున పాడుతున్నటువంటి గోదావరి చూసే వాళ్ళం తప్ప తాగే నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర గత పాలకులు ఇంతవరకు చేయలేదు. మరి ఈరోజు మిషన్ భగీరథతోని అనేకమైనటువంటి మన ఊర్లకు మరి నీళ్లు ఇస్తున్న చరిత్ర కేసీఆర్ గారిది. అదేవిధంగా మిషన్ కాకతీయతో చెరువులు నింపిన చరిత్ర కేసీఆర్ గారిది. మరి ఇలాంటి చరిత్రకు మీరు నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానికానికి ఇచ్చినటువంటి పరిపాలన మీద దృష్టి పెట్టండి తప్ప మరి కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే మాకు పేరు వస్తుంది, కేసీఆర్ గారికి బదనాం చేస్తే పేరు వస్తుందని మీరు కలగంటే మాత్రం అది భ్రమ అయితే తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పటికైనా ఈ వేదిక ద్వారా కవితక్క తరఫున, మా జాగృతి సోదరుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే ఉద్దేశంతో ఉండేది. మరి అప్పటి నుంచి కూడా ఆంధ్ర పాలకులను అప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఈ తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఆంధ్ర నాయకులకు అడుగులకు మరుగులొత్తే తప్ప ఏనాడు నోరు తిరిపి మాట్లాడకపోయేది. ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతని కాన్స్టిట్యుయెన్సీ లో ఉన్నటువంటి మన ఏదైతే మేడిగడ్డ ఉందో ఆ మేడిగడ్డ అనేది ఒక చరిత్ర అంటే మేడిగడ్డలో ఉన్నటువంటి బ్లాక్ నెంబర్ 7 20 పిల్లర్ కుంగింది మాత్రమే కానీ కూలేపోలేదు. మరి కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డలో ఏదో బ్లాక్ కుంగిపోయినటువంటి పిల్లరే కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజ్లు, 13 జిల్లాల నుంచి పారేటువంటి కాలువలు, అదేవిధంగా 14 సబ్ స్టేషన్లు, 19 పంప్ హౌజులు, 82 లిఫ్ట్ ఇరిగేషన్ తో పంపు చేసేటువంటి పంపులు, అదేవిధంగా 15 రిజర్వాయర్లను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు అడుగులకు మరుగులెత్తకుండా, ముఖ్యమంత్రి గారికి అడుగులకు మరుగులెత్తకుండా నోరు తెరిచి ఇప్పటికైనా ఆ పనులు రిపేర్ చేయించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పక్క జిల్లాలో ఉన్నటువంటి మంత్రి సీతక్క నువ్వు ఇప్పటికైనా నోరు తెరిచి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేసి ఆ రిపేర్లు స్టార్ట్ చేసి ఎండిపోతున్నటువంటి బీళ్లకు నీళ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ మరి చక్కటి అవకాశం ఇచ్చినందుకు కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ వర్ధిల్లాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.